క్రీస్తు మన ప్రభువు మన రక్షకుడు యేసయ్య శక్తి కలిగిన నామమున ఈ రోజున మన దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభుని పేరట క్రైస్తలార్ట్. దేవుడు శక్తిమంతుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. ఎప్పుడు కూడా నా ప్రాంతము, నా యొక్క మొండితనము నాదే, నేను ఇట్లాగనే ఉంటా అని చెప్పనని ఇష్టం వచ్చినట్లుగా ఇష్టారీతిగా మన యొక్క స్థితిగతులు మర్చిపోయి మనం ఎలాగా బ్రతుకుతా ఉన్నామో, మన పుట్టుక ఏందో మర్చిపోయి ఉన్నటువంటి కొద్ది సమయాన్ని కుదించుకొని వాళ్ళ ప్రవర్తన బట్టి బతుకుతూ ఉంటారు అనేకులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకున్నటువంటి ఆయుష్ని వాళ్ళ ప్రవర్తన వల్ల తగ్గించుకుంటా బ్రతుకుతూ ఉంటారు. ఆ స్థితిలో ఇప్పుడు ఎందరైతే ఉంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ కృప కలిగిన నామమున ఆయన రెక్కల నీడకు రావాలి. రండి, ఆయన రెక్కల నీడకు వచ్చినట్లయితే జీవితానికి ఒక అర్థాన్ని తెచ్చిపెడతాడు. నేను ఒక నిష్ఠ కలిగినటువంటి యోధుణ్ణి, యోధ మత ప్రవిష్టుణ్ణి అని చెప్పుకున్నటువంటి పౌలు, ఆ పౌలు చేతనే దేవుడు విస్తారమైనటువంటి పరిచర్యని జరిగించాడు. దేవుని యొక్క నీడకు వచ్చిండు. దేవుని నీడలో మనకి నెమ్మది కలుగుతుంది, మన జీవితానికి అర్థం వస్తుంది అని ఒకానొకప్పుడు ఎంతటి దుర్నీతిగా, ఎంతటి అహంకారంతో బ్రతికిండో వాటిని అన్నిటిని కూడా మర్చిపోయి అలా బ్రతికేటువంటి వారికి స్వార్థ ప్రకటించి దేవుని గొప్ప సేవకుడిగా జీవితాన్ని ఆయన సన్నిధిలో పరిపూర్ణం చేసుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. ఏం చేస్తా ఉన్నాడు? అపరిమితంగా, అన్లిమిటెడ్ అంటారు చూడండి, అన్లిమిటెడ్ అంటే దానికి లిమిట్ అనేది, హద్దు అనేది లేకుండా మనుషుడు ఎంతగా పెచ్చుమీరిపోయిందంటే ప్రభుత్వం పనిచేసే వాళ్ళకి, ప్రభుత్వ అధికారులకి ఇంత సమయం అని ఉంటుంది. ఇదిగో ఇంతవరకే మీరు పని చేయాలని చెప్పనని సమయం ఉంటుంది. ఆయన చెప్పినట్లు నిజంగానే దేవునికి స్తోత్రం, సేవకుడు చెప్పినట్లు నిజంగానే అపరిమితంగా హింసించుడు. ఆయన డ్యూటీ టైం అయిపోయినా కూడా ప్రభుత్వంలో అధికారి అయినటువంటి ఈ సౌలు, ఒకనొకప్పుడు సౌలుగా ఉన్న ఈ పౌలు ఏం చేసినంటే డ్యూటీ సమయం అయిపోయినా సరే సంతకం పెట్టి ఇంటికి పోవాల్సినటువంటి మనుషుడు సంతకం పెట్టకుండానే ఇంటికి పోవాల్సినటువంటి మనుషుడు పోకుండా ఏం చేసినట్టే డ్యూటీలోనే కొనసాగింది. ఎందుకంటే ఆయనకు మొదట డ్యూటీ కంటే ముఖ్యం ఏంటంటే ఆయన యొక్క మతము, ఆయన మతాన్ని కాపాడుకోవటం, కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి ఈ కొత్త మతాన్ని, ఈ కొత్త విశ్వాసాన్ని వేళ్లతోటి లేకుండా అప్పుడే వేళ్ళూనుకుంటా ఉంది. అప్పుడే ఏమైతా ఉన్నదంటే విస్తరిస్తూ ఉన్నది. దీన్ని ఇట్లా వదిలిపెడితే మంచి పద్ధతి కాదు. అందులో నేనున్నటువంటి ప్రాంతంలో నాకు అధికారం ఇవ్వబడినటువంటి ఈ స్థలంలో ఈ కొత్త మతము, ఈ కొత్త విశ్వాసం అనేది రావటం ఏ మాత్రం కూడా శ్రేయస్కరం కాదు అని చెప్పనని ఉన్నటువంటి ఆ ఉద్యోగంలోనే ఇంకా ఎక్కువ పనిచేసి, ఇంకా ఎక్కువ అంటే హద్దు లేకుండా ఆ పనిలో నిమగ్నం అయిపోయాడు. ఏమంటా ఉన్నాడు? అపరిమితంగా దేవుని యొక్క సంఘాన్ని హింసిస్తా యూద మతస్థుడైనటువంటి ఆ మనుషుడు దేవుని సంఘాన్ని అంత కాదు, పడరాని పాటలు పెట్టిండు, పెట్టరానటువంటి హింసలు పెట్టిండు. అంత పెట్టి అంత చేసి ఏం చేసిందంటే చివరికి నేను కనికరం పొందుకున్నా. మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఎక్కడైనా ఉండండి, ఏ పరిస్థితులు అయినా సరే మీ జీవితాలను కొనసాగించండి. ఏ పరిస్థితులైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే
తెలియక చేశారు కదా, తెలియకుండా చేశారు కదా. అందుకే క్రీస్తు మార్గమందు మనకి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ఇదేంటిదంటే, క్షమాపణ ఏంటిదంటే, మనకు తెలియదంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఆయన ఉద్దేశము, ఆయన యొక్క గుణగణాలు, ఆయన ఎటువంటి వాడు, ఆయన యొక్క స్వభావం ఏంటో ఇవన్నీ మనకు తెలియక మనం ఎన్ని చేసినా సరే, అలాగని చెప్పనని చేయరాని పనులు చేస్తారా? చేయకండి. చేయరాని పనులు చేస్తే ఎవరికో ఏదో గుంట తవ్వుదామని, ఎవరికో ఏదో హాని కలగజేద్దామని చేయరాని పని చేస్తే మనకున్నటువంటి పేరు అనేది బదనం అవుతుంది. మనకున్న పేరు పోతుంది. ఎదుటోడు ఎట్లాగైనా బతకండి, వాడు దుష్టుడా అయితే వాడి దుష్టత్వానికి తగినటువంటి ఫలాన్ని పొందుకుంటాడు. వానిని బట్టి నీవెందుకు నీ బతుకుని, నీకున్న పేరును పోగొట్టుకుంటావు? అట్లా ఇప్పుడు చేయకండి. మనకు తెలియనప్పుడు మనం ఎంతగా ఆయనకి విరోధంగా తిరిగినా సరే కనికరింపబడతాం. దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించుండు. సువార్త ప్రకటించబడకుండా, పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యము విస్తరించకుండా, దేవుని సేవకులకి, దేవుని ప్రజలకి కంట్లో ముళ్ళులాగా తయారైండు. ఈ సౌలు అనబడేటువంటి పౌలే కంటిలో ముళ్ళులాగా తయారైండు. అంతటి మనుషుడు దేవుని యొక్క కృపను పొందుకొని ఆయన సన్నిధిలోనే సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవుని సాక్ష్యాన్ని కలిగి ఉండాల. ఏం చేయాలా? దేవుని సాక్ష్యాన్ని కలిగి ఉండాల. తిమోతికి రాసిన మొదటి పత్రిక 13వ వచనం, తన పరిచర్యకి నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. ఒకప్పుడేమో డ్యూటీ టైం అయిపోయినా సరే, ఆ మనుషుడు చేసేటువంటి ఉద్యోగము సమయం అయిపోయినా సరే, దేవుని సంఘము గూర్చినటువంటి పరిచర్య గూర్చినటువంటి మాటలు ఎక్కడైతే వినపడతాయో అక్కడ పోయి ముందుండేటోడు. ఇక అప్పుడే పోతా ఉన్నాడు అనుకోండి, ఎవరో ఏదో చెప్పారనుకోండి, పలానా దగ్గర స్వార్థ ప్రకటిస్తా ఉన్నారని చెప్తే ఇక ఇల్లు లేదు, ఆ డ్యూటీ లేదు. ముందు అడిగిపోయి అక్కడ ఎవరైతే స్వార్థను ప్రకటిస్తా ఉన్నారో, ఎవరైతే క్రీస్తు యొక్క వాక్యాన్ని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారో వారిని బట్టి మనుషుడు ఉగ్రుడైపోయి వాళ్ళని ఎక్కడికక్కడికే అడ్డుకోవటం కాదు, ఎంత వీలైతే అంతగా వారిని నాశనం చేసుకుంటా వచ్చాడు. ఎంత వీలైతే అంత నాశనం చేసేసాడు. దేవుని యొక్క సంఘాన్ని నాశనం చేయటం అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ మీద, శరీరం మీద తిరుగుబాటు చేసి ఆయన యొక్క శరీరాన్ని చీల్చటం. దేవుని శరీరాన్ని చీల్చటం. మనం అందరం కూడా దేవుని యొక్క దేహంలో భాగమై ఉన్నాం. ఆయన యొక్క రక్షణలో మనం ఉన్నాం కదా. అంటే అర్థం ఏంటంటే, ఆయన శరీరంలో మనము ఒకరు శిరస్సుగా, ఒకరు చెయ్యిగా, ఒకరు పాదాలుగా, అట్లాగా అంటే ఆయన శరీరంలో మనము ఒక భాగమై ఉన్నాం. అటువంటి మనల్ని హింస పెడితే దేవుని శరీరాన్ని పాడు చేస్తూ ఉన్నారని అర్థం. అంత పాడైపోతూ ఉంటే, అంతగా సంఘము శ్రమలకి లోనైతా ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? ఏ మాత్రం కూడా చూడకుండా తగినటువంటి కార్యాన్ని జరిగించాడు. ఎలాగ జరిగించాడంటే, ఏ మనుషుడైతే పరిచర్యకి అడ్డుగా ఉన్నాడో అదే మనుషుడిని దేవుడు తన పరిచర్య నిమిత్తము నియమించి ఏ సంఘము ఆ మనుషుడిని చూసి వణుకుతా, భయపడతా, ఆ మనుషుని గూర్చినటువంటి ఆలోచన, ఆ మనుషుడు వస్తూ ఉన్నాడు అనేటువంటి సమాచారం వస్తే ఎటు ఉన్నటువంటి మనుషులు అటే పారిపోయేటోళ్ళు. అక్కడ ఉన్నారా, ఇక వాళ్ళు ఇటువైపు వచ్చి ఇక్కడ సువార్త ప్రకటింపబడతా ఉంది, వీళ్ళు ఉన్నారా లేదా అనేటువంటి ఆలోచన కాదు. అటు ఉన్నటువంటి వాళ్ళు అటే పోయేటువంటి వాళ్ళు. అంతటి భయానికి లోనైనటువంటి ఆయన సంఘము
అదే మనుషుని బట్టి ఏమవుతా ఉన్నదంటే దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే మొదటి అధ్యాయము చివరి వచనం, గలతీయులకు మొదటి అధ్యాయము 23వ వచనం, మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరు. ఇక్కడ దేవుని యొక్క మతము అంటే అర్థం ఏంటంటే విశ్వాసము. మతము అంటే విశ్వాసము. ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, ఆ విశ్వాసాన్ని గురించి అనేకులకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదే మనుషుడు ఒకానొక సందర్భంలో దేవునికి కంటిలో నలుసులాగా, కంటిలో ముళ్ళులాగా తయారైనటువంటి వాడు ఈ రోజున అదే దేవునిని గూర్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అదే దేవునిని గూర్చి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎంతటి వ్యతిరేకగా ఉన్నాడు, ఎంతటి అనుకూలంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క రెక్కల నీడకి మనకున్నటువంటి అతిశయము, మనకున్నటువంటి ఆ గర్వము, అహంకారము, ఆలోచన, ఆ పెడ స్వభావము, వాటిని అన్నిటిని కూడా వదిలిపెట్టాలి. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ఈరోజు సెలవిస్తూ ఉంది. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానము 63వ కీర్తన 7వ వచనం, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దేవుని యొక్క రెక్కల చాటున శరణు జొచ్చి ఆయన రెక్కల నీడను ఆశ్రయించి ఉత్సహించాలి. సంఘాన్ని నాశనం చేసినందుక, సంఘాన్ని కడతా ఉన్నందుకు కనికరింపబడ్డ నేను ఒకానొక సమయంలో దూషింపబడుతూ, ఒకానొక సమయమందు వ్యతిరేకంగా ఉన్నటువంటి నన్ను, దేవుని ప్రజల చేత దూషింపబడినటువంటి నన్ను, దేవుని సంఘాన్ని పాడు చేస్తా, ఆయన ప్రజలను ముప్పు తిప్పలు పెడతా ఉన్నటువంటి నన్ను ఆయన ప్రజలు దూషిస్తూ ఉన్నారు. అటువంటి మనుషుడిని దేవుడు తన రెక్కలకి నీడకి చేర్చుకొని అదే మనుషుడిని దేవునిని బట్టి ఉత్సహించేటట్లు, సంతోషపడేటట్లు, నేను కనికరించబడ్డా, నేను దేవుని ఈ జీవమగినటువంటి కృపలోనికి కరుణింపబడి చేర్చుకొనబడ్డా అని సాక్ష్యం చెప్తా ఉంటే, ఏ సంఘాన్ని అయితే పాడు చేసిండో అదే సంఘాన్ని గ్యాదర్ చేసి, అదే ప్రజలని ఒక దగ్గరికి సమకూర్చి దేవునిని గూర్చినటువంటి జీవమైనటువంటి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన యొద్ద మనకి ఉత్సాహం అనేది కలుగుతుంది. మన జీవితాన్ని బట్టి, మన జీవితము నశించిపోయేటువంటి స్థితిలో నుంచి, శపించబడాల్సినటువంటి స్థితిలో నుంచి కనికరింపబడి క్షేమం పొందుకొని ఆశీర్వదింపబడే స్థితిలోనికి నడిపించుటకు సమర్థుడైనటువంటి దేవునిని ఆశ్రయించినందువల్ల ఆ మనుషునికి కలిగేటువంటి సంతోషము అంతా ఇంత కాదు. అనేకమైనటువంటి ప్రజల ముందు సాక్షిగా నిలబడ్డాడు. ఎంతటి సంతోషంతో స్వార్థను ప్రకటించి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఈ స్థితిలోకి మనం రావాలి. ఆమె ఎంతమంది అయితే ఈ సౌలులాగా ఉన్నారో పౌలులాగా టర్న్ అవ్వాలి, పౌలులాగా మారిపోవాలి. ఆమె అలాగూ దేవునికి మహిమకరంగా మన జీవితాలను ఆయనకు అప్పగించుకుందాం, అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం వద్ద మీ పరిశుద్ధమై ఉన్నటువంటి పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, చెప్పబడినటువంటి ఈ జీవ వాక్యమును తండ్రి అయ్యా అహంకార గర్వముతోటి ఈ లోకపు అయ్యా ఇదిగో తండ్రి దుర్వ్యాపారము చేత ఈ లోకపు తండ్రి అహంకారపు గర్వపు అయ్యా జీవితాలను కలిగి ఈ జీవమగినటువంటి వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుచూ ఉన్న అనేకులను తండ్రి సౌలును దర్శించి పౌలుగా మార్చిన నీవు అట్టి స్థితిలో ఉన్నటువంటి అనేకులను తండ్రి పౌలు వరుసలో నిలవబెట్టమని, పౌలుకు మాదిరిగా తండ్రి జీవించినట్లు ఇదిగో నాయన నీ జీవమగినటువంటి నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా అనేకులను తండ్రి అయ్యా పౌలు ప్రకటించినటువంటి విశ్వాసంలోనికి వచ్చి ఉత్సాహధ్వని చేయనట్లు, వారిని బట్టి పరిశుద్ధుడా క్రీస్తు నామము ఘనపరచబడినట్లు అనేకులను తండ్రి ఈ గడియలో జ్ఞాపకము చేసుకొని ఈ జీవమగినటువంటి క్రీస్తుని పరిశుద్ధుడా గ్రహించులాగున, తెలుసుకునేలాగున అనేకులను మీ పేరట మీరు తండ్రి జ్ఞాపకము చేసుకోనమని సమస్త మహిమను మీకు ఆపాదించి మా రక్షకుడైన యేసు నామమును ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
మన సర్వోన్నతుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును కాక.